గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. టాలెంట్ అన్నది ఎవడబ్బో సొత్తు కాదని అన్నారు సినీ రచయితలు. అయితే జీ తెలుగు సంస్థ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి టాలెంట్ను వెలికి తీస్తున్నారు. మనం గతంలో కూడా చూసాం. సరిగమప అనేటువంటి ప్రోగ్రాం ద్వారా కర్నూలుకు చెందినటువంటి పార్వతి లక్కసాగరం సంబంధించినటువంటి ఆణిముత్యాలని మెరికల్ను టాలెంట్ను గుర్తించి మరి సూపర్ సింగర్స్లో సక్సెస్ సాధించినటువంటి పార్వతిని చూసాం. అయితే అదే స్థాయిలోనే జీ తెలుగు డ్రామా జూనియర్స్ అనేటువంటి ప్రోగ్రాము ఇప్పటికే జరిగింది. కర్నూలులో ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించారు. అయితే రిత్విక్ సంబంధించినటువంటి టీంలో కంటెస్టెంట్గా వ్యవహరించినటువంటి వెంకటేష్ కల్లూరు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ప్రస్తుతం మనం వెంకటేష్ సంబంధించినటువంటి ఇంటి వద్ద ఉన్నాం. ఈ ఇంట్లోనే వెంకటేష్ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మనకి ఈ వాతావరణం చూస్తుంటే నిరుపేద కుటుంబము, ఆర్థికంగా కూడా బిలో ప్రావర్టీకి సంబంధించినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఒకసారి పైకి వెళ్తాం, ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. డ్రామా జూనియర్ సీజన్ 8 కంటెస్టెడ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఈ 8వ సీజన్లో ఎలాంటి టాలెంట్ ప్రదర్శించారు, అలా ఎన్ని స్కిప్లు నటించడం జరిగిందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఫ్యామిలీ మెంబర్స్. సార్ నమస్తే. హాయ్ వెంకటేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు ఏంటి? 9th క్లాస్ సార్. ఎక్కడదా? ఇక్కడ సార్ జెడ్పీ హై స్కూల్. జెడ్పీ హై స్కూల్ గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ సార్. ఏంటి టీవీలో చూసా నిన్ను చాలాసార్లు. ఆ టాలెంట్ ఏంటి, ఎలా ఎలా నేర్చుకున్నావు? అంటే యూట్యూబ్లో షార్ట్స్ కెమెరా ముందర తీసి అలా యాక్టింగ్ అలవాటైంది సార్. కర్నూలులో ఆడిషన్స్ పెట్టినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. బయట చాలా మంది మీ అబ్బాయి అంత పెద్ద షోకి వెళ్తాడా, మీ అబ్బాయి చేయగలడా, మీ అబ్బాయికి అంత టాలెంట్ ఉందా అని కూడా అన్నారు. కానీ నేను మా నాన్నకి అలా కాకున్నట్టు నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకొని డ్రామా జూనియర్స్కి సెలెక్ట్ అయ్యి ఫైనలిస్ట్గా నిలబడ్డాను. ఇప్పుడు అందరూ కంగ్రాచులేషన్స్, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు కదా. మా స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ రా, నువ్వు టీవీలో కనపడ్డావు అని చాలా మంది అడుగుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్ ఏంటి అంటే సార్ అంటే నాకు యాక్టింగ్ రానప్పుడు మా నాన్న యూట్యూబ్ మొదలు పెట్టినాడు. కెమెరా ముందర రీల్స్ తీసి ఎక్స్ప్రెషన్స్ ఎలా చేయాలో మా నాన్న నేర్పించి అలా అలవాటు అయిపోయింది. కామెడీ తీస్తాము, ఎమోషనల్ కూడా తీస్తాం. కామెడీ, ఎమోషన్స్, ఇంకా ఆల్రౌండర్. డ్రాయింగ్స్ కూడా నాకు వచ్చు, బాగా చేస్తా. ఈ మన డ్రామా జూనియర్ సంబంధించినటువంటి ఆడిషన్స్ జరుగుతున్నాయని నీకు ఎలా తెలిసింది? మీకు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతడు ఉన్నాడు, మొబైల్ షాప్ ఆయన అరగంట అంటే ఆడిషన్ స్టార్ట్ అయ్యాక చెప్పాడు. మేము అక్కడికి వెళ్ళినాము, అరగంట సేపు ఆడిషన్ తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలో 2 రౌండ్స్ పెట్టారు. అక్కడ సెలెక్ట్ అయ్యి జీ తెలుగు ఆఫీస్లో మళ్ళీ సెలెక్షన్స్ జరిగినాయి. అక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ టీవీలో కనపడి ఫైనల్కి సెలెక్ట్ అయ్యారు. ఆడిషన్స్లో ఏమేమి అడిగారు, ఏం చేశారేంటి? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు. ఇంకా నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు, నీకేమేమి టాలెంట్స్ వచ్చు, నువ్వేమేమి చేయగలవు, డ్యాన్స్ చేయగలవు అన్నేసి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అంటే అంబులెన్స్ ఉంది, ఒక అతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, అప్పుడు నువ్వు ఎలా యాక్టింగ్ చేస్తావు, అలా కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఆ టాస్క్లన్నీ ఆడిషన్స్లో చేసావా? చేశా. ఏంటి అంబులెన్స్ ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారు సార్? నీ ఫీల్స్ ఏంటి ఒకసారి చెప్పవా? అంటే చనిపోతున్నప్పుడు ఎవరు కూడా అతన్ని పట్టించుకోరు, అసలు మానవత్వం ఈ సమాజంలో లేదు అని ఒక ఎక్స్ప్రెషన్స్ పెట్టి డైలాగ్స్ చెప్పి అలా. ఏంటి ఆ సీన్లో ఉన్న కొన్ని డైలాగ్స్ ఏంటి, ఫీల్ గుడ్ డైలాగ్స్ ఏంటి? అసలు ఈ లోకానికి మానవత్వం చనిపోయింది. ఒక మనిషి రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్నాడు చావు బతుకుల మధ్య, కానీ ఒక్కరు కూడా అంబులెన్స్ని పిలవకుండా, ఆటోని ఆపకుండా మొబైల్ పట్టుకొని వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. అసలు మీకేం రైట్స్ ఉన్నాయి? ఒక మనిషి చనిపోతున్నాడంటే మినిమం కామన్ సెన్స్ లేదా? దాంట్లో బెస్ట్ స్క్రిప్ట్ ఏదనిపించింది ఏంటి? నా పేరు సుందరం, ఫస్ట్ స్కిట్ నాది. అంటే మా రియల్ లైఫ్ గురించి, మా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, మా కష్టాలు ఎలా ఉంటాయో అది మొత్తం చెప్పిన తర్వాత దాన్ని మా రియల్ స్టోరీలు అక్కడ తీసుకొని చేశారు. ఏంటి ఆ సుందరం కథ ఏంటి? అంటే నేను ఒక సాధారణ వ్యాపారం చేసే వ్యక్తిని.
పండగ రోజు ఎక్కువ బేరం ఉంటుందని దేవుడి దగ్గర డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతా. అదే సమయంలో నా కూతురికి జ్వరం వస్తుంది. ఫోన్ చేసి నా భార్య చెప్తుంది. నేనింకా ఆ! సరే వచ్చేస్తా అలా అని చెప్పి ఇంగా మా దేవా అన్న దగ్గరికెళ్ళి సరుకులు తీసుకుంటాను. తర్వాత మళ్ళీ ఫోనొస్తుంది. అమ్మాయికి జ్వరం పెరిగిందని. ఏమన్నా పక్కింటి వాళ్ళ దగ్గర అప్పడియి మందులేసి నేను వచ్చినప్పుడు ఇచ్చేస్తా అని చెప్తాను. మళ్ళీ తర్వాత కొంచెంసేపు తర్వాత అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని ఫోన్ చేస్తారు. ఇంక నేను ఎంతో ట్రై చేస్తా వ్యాపారం చేయడానికి, డబ్బులు సంపాదియడానికి. కానీ ఎవ్వరు కొనుక్కోరు. బేరాలు ఎక్కువగా ఆడతారు. రూ. 50 అడిగితే రూ. 10 చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటారు. నా పేరు వీరాంజనేయులు. నేనొక చిన్న వ్యాపారస్తుడిని. ఈ మాట అంటే వ్యాపారస్తునికి కూడా కోపమొస్తుందేమో. ఎందుకంటే వ్యాపారస్తుని కంటే 10 మెట్లు కింద, బిచ్చగాడి కంటే ఒక్క మెట్టు పైనుండే వ్యాపారం మాది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్తులు, అంతస్తులు ఉన్న వారికి అంబానీ ఆదర్శమైతే నేను మాత్రం దరిద్రానికి దిక్సూచి లాంటోడిని. జీవితం సాగే కొద్దీ బ్రతుకు తాలూకు బాధ్యతలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇంక మా వ్యాపారం విషయానికొస్తే చేతి రుమాల నుండి కట్టుకునే చీరల వరకు అన్నీ దొరికే వ్యాపారం మాది. దేవా అన్న నాలాంటి వాడికి సరుకులు అమ్ముతుంటాడు. ఓ 10, 20 లాభానికి మేము అమ్ముకుంటాం. దేవా అన్న తినేసాక సరుకులు అమ్ముతా అన్నాడు. కానీ నేను నా భార్య పిల్లలు అన్నిచ్చిన సరుకుల్ని సంతలో అమ్మిన తర్వాత అన్నం తినాలి. ఊరూరు తిరిగి వ్యాపారం చేస్తుంటాం. ఏ రోజు బాగా బేరం అవుతుందా అని ఎదురు చూసే బ్రతుకు మాది. వీరాంజనేయులు బ్రతుకు గతుకుల్లో తిరిగే బంగారంలా ఉంది కదూ. వీరాంజనేయులు సామాన్లు పట్టుకెళ్ళు. వస్తున్నానన్నా. హలో ఏంటే జ్వరం పెరిగిందా? ఓ పని చెయ్యి, పక్కింటి వాళ్ళ దగ్గర అప్పడిగి ఇడ్లీ తినిపించి మందులేసాయే, నేను వచ్చినప్పుడు ఇచ్చేస్తాను చెప్పు. త్వరగా వస్తలే. రండమ్మా రండి, రండి సార్ రండి. చీరలు బట్టలు సామాన్లు అన్నీ ఉన్నాయమ్మా. అమ్మగారు పోయిన వారం పొట్టి పిల్లలు అడిగారు కదా, తెచ్చాను అమ్మగారు, రండి. సరే మీకు వీలున్నప్పుడు రండి. ఏంటి సార్ సుత్తా? ఉంది సార్, ఇదిగోండి తీసుకోండి. 40 రూపాయలు మాత్రమే సార్. 15 రూపాయలా? రాదు సార్. సార్ ఈ సుత్తి పవర్ ఎంతో తెలుసా సార్? ఈ సుత్తితో ఎన్నించుల గోడకైనా ములికి కొట్టారే అనుకోండి, ములికి అట్టే సర్రని దూసుకెళ్ళిపోతుంది సార్. అంత పవర్ఫుల్ సుత్తి సార్ ఇది. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? సార్ పోనీ 10 రూపాయలు తగ్గిస్తా, రండి సార్. సార్ వెళ్ళిపోకండి సార్. రండమ్మా. అమ్మగారు బొమ్మలు కూడా ఉన్నాయమ్మా, రండి. ఇదిగోండి ఈ బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ బొమ్మను కనుక తీసుకెళ్ళి మీ ఇంటి టీవీ మీద కనుక పెట్టారే అనుకోండి, మీ ఇంటికి వచ్చిన చుట్టాలందరూ టీవీ చూడడం అనేసి ఈ బొమ్మను ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అని అడుగుతూనే ఉంటారమ్మా. ఎంత లేదమ్మా, 50 రూపాయలు మాత్రమే. 15 రూపాయలా? రాదు తల్లి. అమ్మా మీ ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ఈ బొమ్మను ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అడిగితే మీరు మళ్ళీ నా దగ్గర రావాల్సిందే. నేను వాళ్ళకి 70 రూపాయలు పైన చెప్తాను. పోనీ 10 రూపాయలు తగ్గిస్తా, 40 రూపాయలు తీసుకోండి అమ్మా. ఏంటమ్మా వెళ్ళిపోతున్నారు? అమ్మగారు రండమ్మా. అమ్మా ఈ సుత్తి షాప్లో 400 పైన ఉంటుంది. నేను 40 రూపాయలు చెప్పా. ఆ బొమ్మని మీ ఇంట్లో అందానికి పెట్టుకుంటారు, కానీ అదే బొమ్మ మాకొక పూట అన్నం పెడుతుంది. ఆ చీర షాపులను బట్టి ఒక్కో చోట ఒక్కో రేటుతో అమ్ముతారు, కానీ అక్కడికి వెళ్ళి బేరాలు ఆడరు. పెద్ద పెద్ద బంగ్లాల్లో పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి ఇక్కడ బేరాలు లేవమ్మా అని ఒక బోర్డు పెట్టి పెద్ద పెద్ద రేట్లు చెప్పా. అక్కడికే వెళ్ళి బేరాలు ఆడకుండా నవ్వుతూ వాళ్ళంత ఇచ్చి కొనుక్కుంటారు. కానీ తినడానికి బియ్యం గింజ కూడా దిక్కులేని ఈ బీదోడి దగ్గర ఒక్క బొమ్మ కొనడానికి బేరాలు ఆడుతారు. ఎందుకు అలా చేస్తారో తెలుసా? నా వాలకం చూసి చులకన, వీడికెందుకు ఇవ్వాలంత డబ్బు అన్న ఒక చిన్న భావన. ఆటో వాడికి మీటర్పై 20 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఇచ్చేస్తారు. అదే రిక్షా వాడు 20 రూపాయలు అడిగితే 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. రోడ్డుపై కూరగాయలు అమ్మేవాడు వస్తే గీచి గీచి బేరాలు ఆడతారు. అదే పెద్ద పెద్ద మార్కెట్లో పెద్ద పెద్ద రేట్ల కొని ఆఖరికి ప్లాస్టిక్ బ్యాగ్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు సార్. మా దగ్గర ఉన్న వస్తువుని పనిని కాకుండా మా దగ్గర ఉన్న వాళ్ళకని చూసుకుంటే మేము ఎప్పుడు బాగుపడాలి, మా జీవితాలను ఎప్పుడు మార్చుకోవాలి? బ్రతకాలి సార్, మేము బ్రతకాలి. బ్రతకనివ్వండి సార్. మా లాంటోళ్ళు వ్యాపారం చేసేది కడుపు నింపుకోవడం కూడబెట్టుకోవడం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. దయచేసి మా లాంటి చిన్న వ్యాపారస్తుల దగ్గర బేరాలు ఆడకండి.
కనీసం దానం చేశారనుకోనేనా, కొనుక్కెళ్ళండి సార్, కొనుక్కెళ్ళండి. సో ఇంకా ద బెస్ట్ ఇప్పుడు మొత్తం ఎన్ని స్కిప్ట్ చేసేయండి 27 సార్. దాంట్లో నీకు బాగా అనిపించి ఇది చాలా బాగా అనిపించింది, నీకు అప్రిషియేషన్స్ వచ్చినటువంటి అటు రోజా గారు లేకపోతే ఆ డైరెక్టర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఏది బెస్ట్ అనిపించింది? ఇదే సార్ ఫస్ట్ స్కిట్టే. నాకు ఈ ఫస్ట్ స్కిట్టే మెయిన్ పడింది సార్. తర్వాత కొంచెం అన్ని డైలాగ్స్ తక్కువ పడడం అలాంటివే జరిగాయి. అంటే మెయిన్ రోలా, లీడ్, టీమ్ లీడా లేకపోతే నువ్వేంటి ఫస్ట్ స్కిట్ సింగిల్ సార్ అందరిది. తర్వాత టీమ్ లీడ్, అందులో నాకు కొంచెం డైలాగ్స్ తక్కువ రావడం అట్లాంటివి జరిగాయి. ఈ సీజన్ 8 ఉంది కదా, ఏమేం ఎపిసోడ్స్ ఉంటాయి, ఏ సెక్షన్స్లో మనం ఇది అప్గ్రేడ్ అవుతూ పోవాలి? అంటే సెక్షన్స్ అని అలాంటివి ఏం లేవు సార్. ప్రతి వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి. కానీ ఈసారి అలా చేయకున్నట్టు అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయని ఫైనల్ దాకా తీసుకొచ్చి ఒక 30 మందిలో 10 మందిని ఎలిమినేషన్ చేసినారు. నేను కొనసాగిన సార్ అలా. అంటే మొత్తం టోటల్గా ఈ సీజన్ 8లో ఈ కంటెస్టెడ్ ఆర్టిస్టులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఫస్ట్ 35 మెంబర్స్ సార్. 35 మెంబర్స్లో ఫైనల్కి 20 మెంబర్స్ వెళ్ళారు. ఫైనల్కి వెళ్ళావు? వెళ్ళాను సార్, ఫైనలిస్ట్ సార్. ఫైనల్ ఏ స్కిట్ చేసావేంటి? ఫైనల్లో సార్ పిచ్చి ఫ్యామిలీ చేసిన సార్, రివర్స్ ఫ్యామిలీ చేశాను సార్. కాబట్టి రివర్స్ ఫ్యామిలీ లాగ్ ఎత్తుందని తీసేశారు. పిచ్చి ఫ్యామిలీ ఏంటి? పిచ్చి ఫ్యామిలీ అంటే విన్నర్ ఉన్నారు కదా సార్, విన్నర్కి నేను కొడుకుని, అందులో అంతా పిచ్చి పిచ్చి చేయడము, అన్నం ఇలా తింటే ఇలా తినడము, అలాంటి పిచ్చి పిచ్చి చేస్తుంటాం కాబట్టి పిచ్చి ఫ్యామిలీ పెట్టారు. స్కిప్లో 2 అంశాలు మాట్లాడు, ఏమండి యాక్షన్ అంటే డైలాగ్స్ చిన్న చిన్నవి సార్. నాకు మెయిన్ లీడ్ ఏం లేదు సార్ దాంట్లో. నీకున్న లీడ్ చెప్పు. జై సుధీర్ అన్న. నాన్న అనిల్ గారు కూడా పిచ్చోలేనా? రోజా గారు ఎవరిని పిచ్చోలని చేశారు నాన్న? ఆమె నవ్వుతో 2 తెలుగు రాష్ట్రాల మనుషుల్ని దోచుకున్నారు. ఏది రోజా గారు ఒకసారి నవ్వండి. దేవుడా. ఏంటి అనిల్ రావిపూడితో ఇంటరాక్షన్ జరిగిందా? మాట్లాడినావు? మాట్లాడాను సార్. మూవీ ఛాన్స్ కూడా ఇస్తానని చెప్పారు అందరికి. ఏమంటే ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు. ఆఫీస్ అడిగావా? అడగలేదు సార్. అడగొచ్చుగా. మర్చిపోయారు సార్. అంటే అక్కడ స్కిట్లు టెన్షన్స్ అలా మర్చిపోయారు. అనిల్ రావిపూడి, రోజా వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీ అక్కడ జరిగేటువంటి షూటింగ్ దగ్గర కానీ లేకపోతే ఈ షో జరిగేటప్పుడు? ఏమా మీకు నాతో సార్ ఫస్ట్ స్కిట్ అప్పుడు బాగా చేసావురా, నీకు ఇట మీ కష్టం తగ్గాలని ఎండలో తిరగకున్నట్టు షాప్ పెట్టిస్తాము, అలా చేస్తామని చెప్పారు. కానీ అది ఇంకా మాకు అందలేదు. ఇంకా తర్వాత చేసే కొద్దీ చేస్తూ పోతుంటే నువ్వు బాగా చేస్తున్నావు, కానీ నాకు కొంచెం డైలాగ్స్ తక్కువ ఇస్తుంటే అనిల్ రావిపూడి సార్ కూడా చెప్పారు నాకు మెయిన్ రోల్ ఇవ్వమని. కానీ నాకు కొంచెం సైడ్ రోల్స్ వచ్చాయి. ఎందుకు మెయిన్ రోల్ ఇవ్వలేదు? నాకు కూడా తెలుసు. అనిల్ రావిపూడి మామూలుగా జడ్జిమెంట్ ఇవి కాకుండా అక్కడ ఆ స్టూడియోలో లేకపోతే ఆ స్టేజ్ మీద ఏం మాట్లాడారు? ఎట్లుంటారు అంటే ఆర్టిస్ట్తో ఏం చెప్పారు అసలు? సార్ అనిల్ రావిపూడి సార్ కానీ, రోజా గారు కానీ, సుధీర్ గారు కానీ షూటింగ్ అయిపోయాక అందరితో ఫోటోలు దిగడము, ఫ్రెండ్లీగా అందరూ మాట్లాడేది అలానే చేస్తూ ఉంటాం. ఏంటి హైలైట్స్ ఏంటి ఆఫ్ ద రికార్డ్గా? అంటే రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీతో ఎలా ఉంటారు అంతా వచ్చిన కంటెస్టెంట్స్తో ఏం చెప్పేవాళ్ళు? అంటే అనిల్ రావిపూడి సార్ అందరూ వచ్చారు. అందరు వచ్చాక నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి స్కిట్లు బాగా చేశారు అని సుధీర్ అని అన్నాడు. నువ్వు కూడా యాంకరింగ్ బాగా చేయలేదన్నా అని చెప్పా. అనిల్ రావిపూడి సార్, రోజా గారు పడి నవ్వారు దానికి. అంటే ఓహో పని చేసావా సుధీర్ పైన? ఏమన్నాడు సుధీర్? అంతా ఎంత రోజు చేసినా ఫ్రెండ్లీగానే తీసుకుంటారు సుధీర్ అన్న. సీరియస్ ఏం తీసుకోడు. ఆ క్వాలిటీ బాగుంటుంది సుధీర్ అన్నలో. సుధీర్ని సుడిగాలి సుధీర్ అంటారు కదా, ఎప్పుడు చూసావు సుధీర్ అన్నని చూడడం నేను ఫస్ట్ టైం డ్రామా జూనియర్స్కి వెళ్ళాక నేను చూసాను. అంటే మామూలుగా టీవీలో జబర్దస్త్ షోలు చూసావా? చూసా. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్గా చేశాడన్న, ఇంకా జబర్దస్త్లో చేశాడు స్టార్టింగ్. అలా కష్టపడి సుధీర్ అన్న పైకి ఎదిగాడు. అలా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా రోజా యాక్టర్ అని తెలుసా? రోజా మొదటిసారిగా ఎప్పుడు చూసావు? టీవీ షోలోనే. జబర్దస్త్ తర్వాత ఎమ్మెల్యే అయినట్టు టీవీ షోస్ చాలా చేశారు. టీవీ షోస్ లో చూసావు. డైరెక్ట్ చూసినప్పుడు ఏమనిపించింది? రాపది షాక్ అయిపోయా, మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే మేము మధ్యతరగతి వాళ్ళం, ఎప్పుడు వాళ్ళని కలవలేము. అంత పెద్ద షోకి నేను సెలెక్ట్ అయ్యి వాళ్ళందరినీ ఎదురుగా చూస్తే
నాకు కొంచెం ఫియర్ వచ్చి ఉమ్, ఏం చేయాలో అర్థం కాక అంటే ఫస్ట్ భయపడ్డా మాట్లాడితే ఏమంటారని. తర్వాత అది జర్నీ చేసి చేసి ఫ్రెండ్లీగా అయిపోయారు. ఉమ్. అనిల్ రావిపూడి ఎవరు తెలుసా? డైరెక్టర్ సార్ ఏ సినిమాలకి? 8 సినిమాలు వరుసగా చేసి 8 సినిమాలు హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ 300 కోట్లు సంక్రాంతికి వస్తున్నాం, సర్లేరు నీకెవరు, ఉమ్, ఇప్పుడు భగవంత్ కేసరికి అవార్డు కూడా వచ్చింది. ఉమ్. చాలా అంత పెద్ద డైరెక్టర్ కలిసావు కదా, ఏమనిపించింది? ఆ, చెప్పాను కదా సార్, అంటే కలిసినప్పుడల్లా నాకు కొంచెం ఫస్ట్ టైం చూసినప్పుడు కార్లో దిగుతున్నప్పుడు చూసా అందరు మురుక్కుంటూ వెళ్ళారు, తోసుకున్నారు, నేను కింద కూడా పడ్డా. తర్వాత షూటింగ్ లో వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగా, ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫోటోలు దిగడం ఫ్రెండ్లీగా అలా చేశారు. ఉమ్. ఇంకా అక్కడ ఉన్న లాస్య పక్కన ఇంకో వీళ్ళు ఉంటారు కదా, ఎలా ఎలా ఉండేవాళ్ళు? మాతో అంటే ఫస్ట్ స్కిట్ అయిపోయాక వాళ్ళ జడ్జిమెంట్ ఏముండదని నేను నడుచుకుంటూ వెళ్ళా, లేచి చప్పట్లు కొట్టి వచ్చి నాకు ఇక్కడ ముద్దు పెట్టారు ఇద్దరు. ఎవరు? లాస్య గారు, అశ్వ గారు. లాస్య మేమందరం షూటింగ్ లో అక్క అక్క అని పిలుస్తాం, వాళ్ళు కూడా తమ్ముళ్ళ. లాస్య అక్క నాకు రాఖీ కూడా కట్టింది ఫైనల్స్ లో. మరి ఏమిచ్చావు రాఖీ కడితే? చెల్లి అక్క రాఖీ కడితే మనం ఏమి ఇస్తావు కదా, ఏమిచ్చావు లాస్యకి? అంటే నాకు తెలీదు అక్క కడతదని, సడన్ గా కట్టింది. గిఫ్ట్ లేదా అంటే అక్క నాకు తెలియదు అక్క అని చెప్పేసి. మొత్తం ఎన్ని ఎన్ని స్క్రిప్ట్ మొత్తం 29 స్కిట్స్ చేసావా? 27. 27లో నీకు బాగా ఫీల్ అనిపించిన స్క్రిప్ట్ ఏది? ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రం, నా పేరు సుందరం. ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రం ఏంటి? ఆ కథ ఏంటి? 3 భర్తలం, ఒక బాబాజీ ఉంటాడు. ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళి మేమందరం నా భార్యకి ఎలా చేస్తుంది, నా భార్య కొడుతుంది, దానికి ఎలా చేయాలి, దానికి పరిష్కారాలు ఏంటి అని అడుగుతూ ఉంటాం. నాకు ఈ రీసెంట్ గా పెళ్ళి అయింది స్వామి అంటే, నీకు ముందుంది నాయన, నీ పని అయిపోయింది, అది హైలైట్ అనిపించింది. ఫస్ట్ భర్త 1 చేసి పెళ్ళి 10 సంవత్సరాలు అయింది స్వామి అంటాడు. సెకండ్ భర్త చేసి పెళ్ళి 2 సంవత్సరాలు అయింది స్వామి అంటే, నాకు ఇంకా కాలేజ్ స్వామి అంటే, నీకు ముందుంది నాయన అంటాడు. నేను ఒక ఎక్స్ప్రెషన్ పెట్టా, నాకు ఫ్లోలో వచ్చేసింది, ఇలా పెట్టా, అది క్లోజ్ పడింది నాకు. దాని తర్వాత ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రంలో బాబాజీ ఎన్నో డైలాగ్ చెప్తారు. మీరు భార్య దగ్గర ఎలా ఉంటారా, నన్ను చూసి నేర్చుకోని అంటే, ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రం బాబా వాళ్ళ భార్య వస్తుంది, వచ్చి చీపు తీసుకొని పట్టా కొడితే ఏంది బాబాజీ ఇలా చేస్తున్నాడు అని భయం వేస్తుంది. ఆమె వచ్చి ఉత్తమ భర్తల్లో ఫస్ట్ భర్తని కాలుతుంది అంటుంది, సెకండ్ భర్తని కాలుతుంది అంటుంది, ఇంకా ఆమె వచ్చి నన్ను తంతుందని అని వెనక్కి పల్టీ కొట్టి వెళ్ళిపోతా. అంటే స్క్రిప్ట్లో మామూలు మనం చేసేటప్పుడు భార్యాభర్తల గొడవ కానీ, ఫ్రెండ్స్ మధ్య గొడవ కానీ కొట్టుకుంటారు కదా, అవన్నీ రియలేనా? అది స్కిట్ కోసం చేస్తారు అలా. స్కిట్ కోసం జస్ట్ యాక్షన్ అంతే. అంటే కొడితే పడిపోవడం, కొట్టడం టైం ఉండదు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా ఆపుతారు, కొట్టకుండా మేము పడిపోతాం, మీరు పడిపోతారు అంతే. అంటే స్కిట్ కాబట్టి అది వాళ్ళు కాలుతో తన్నా కానీ తన్నిపించుకోవాలి, అంటే యాక్టర్ కూడా మెయిన్ లక్షణం అలా ఉండాలి. అప్పుడు దెబ్బ తగిలితే షూటింగ్ కోసం దెబ్బ తగిలింది అంటే అదొక గుర్తు మాదిరి ఉండిపోతుంది. స్వీట్ మెమరీ. ఈ ఎపిసోడ్లో మొత్తం ఈ సీజన్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించారా 20 మంది? రిత్విక్, హారిక, ఉష్ణిశ్రీ, హర్విన్ రెడ్డి, లోహిత్ సాయి, ఇంకా హరీష్, శశాంక్, మోక్ష, జాస్మిన్, ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి స్కిట్ అయిపోయాక అందరం కలిసి ఫ్రెండ్లీగా ఆడుకుంటాం. అందరు ఫ్రెండ్సే అక్కడ, ఎవరు ఎనిమిది అని లేదు, ఎక్కువ తక్కువ ఏం లేదు, అందరు బెస్ట్ ఫ్రెండ్సే. నేను చూసా చాలా స్క్రిప్ట్స్లో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పేరెంట్స్ బాగా డబ్బున్న వాళ్ళు, లేకపోతే బాగా మనకంటే మంచిగా ఉన్నటువంటి కుటుంబాలు. అవును సార్. మీరు మీ ఫాదర్, మీ ఫ్యామిలీ ఏమనిపించింది? వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా? అంటే మన డ్రెస్ సెన్స్ చేసుకున్నారు. అంటే మాకు కాస్ట్యూమ్ కూడా వాళ్ళేస్తారు కాబట్టి కొంచెం బాగానే కనబడతాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం డబ్బులు ఎక్కువ ఉండి పలుకుబడి ఉండడం అలా ఉంటుంది. నేను ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్ కొంచెం తక్కువ, పూర్ ఫ్యామిలీస్ నుంచి నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాక చేసి, ఇప్పుడు అందరూ అనుకుంటారు అక్కడికి వెళ్ళి బాగానే సంపాదిస్తున్నారు అవన్నీ అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు.
ఇప్పుడు ఈ సీజన్లో ఎవరు విన్నర్స్? రిత్విక్ అంటే టోటల్గా పిచ్చి ఫ్యామిలీ అనేది రిత్విక్, నేను, ఇంకా ఒక పాప ఉంటుంది లావణ్య అని. మా ముగ్గురం కలిసి ఆ స్కిట్ చేసాం. కానీ అందులో ఎక్కువ డైలాగ్స్ రిత్విక్ ఉన్నాయి అని మొత్తానికైతే మా స్కిట్కే వచ్చింది కప్పు. మా స్కిట్లో ఒక అతన్ని తీసుకొని విన్నర్ చేశారు రిత్విక్. ఓకే. అప్పుడు రిత్విక్ విన్నర్ అయ్యాడు, ఉమ్. నువ్వు కంటెస్టెడ్గా ఇదయ్యావు, ఏమనిపించింది? విన్నర్ ట్రోఫీ ఇచ్చేటప్పుడు నాకు పూనకాలు వచ్చాయి. డీజే డీజే ఎగురుతూనే ఉన్నాం మేమైతే. అంటే మా స్కిట్కి వచ్చిందని ఆనందం అనిపించింది నాకైతే. ఎప్పుడైనా మెయిన్ లీడ్ ఇవ్వలేదని ఫీల్ అయ్యావా? అయ్యా కానీ అక్కడ దాకా వెళ్ళడమే సంతోషం అనుకున్నాను అయితే. అక్కడ దాకా మా లాంటి చిన్న ఫ్యామిలీస్ వెళ్ళడం అంటే జీ తెలుగు యాజమాన్యం మొత్తానికి నేను రుణపడి ఉంటాను. అక్కడ మాకు మెండర్స్ వాసు సారు, మనోజ్ సారు, ఇంకా క్రాంతి సారు, తేజ సారు, ఎస్పి రాజ్ గారు, కిషోర్ సార్ గారు, సురేష్ గారు, ఇంకా చాలామంది, పవన్ సార్ గారు, ప్రవీణ్ సార్ గారు, రాజ్ కుమార్ సార్ గారు, మనోజ్ గారు అందరు నాకు ఎంకరేజ్ చేశారు. నువ్వు బాగా చేయగలవు అంటే ఎక్కడ యాక్టింగ్ తక్కువ వేయ కానీ బాగా చేసావని నన్ను ముందుకే పంపించారు. నేను డ్రామా జూనియర్స్ జీ తెలుగు యాజమాన్యం మొత్తానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళ దయ వల్ల వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసినందుకు నేను అక్కడ దాకా వెళ్ళాను. మనతో మాట్లాడడానికి వెంకటేష్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ వాడు ఈరోజు మొన్నటిదాకా ఈ గల్లీలో మాత్రమే తెలుసు, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అంతా తెలుసు, ఏమనుకుంటున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఒక సామాన్యులు కూడా అంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళగలరు, వెళ్ళి సక్సెస్ కాగలరు అనేది నమ్మకాలు లేవు. అంతవరకు మాకు నమ్మకాలు లేవు. ఆటోలో వెళ్ళినాడంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా అబ్బాయికి ఉన్న టాలెంట్కి ఇంకా ముందు ముందు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మాది చాలా చాలా బీద ఫ్యామిలీ సార్. ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళడమే వెళ్తున్నప్పుడు చాలామంది సక్సెస్ కాడు మీ అబ్బాయి, అంత సీన్ లేదు, అంత టాలెంట్ లేదు అని అన్నారు. కానీ ఆ టాలెంట్ని గుర్తించిన జీ తెలుగు యాజమాన్యానికి నేను ఎప్పుడూ కృతజ్ఞత చెప్తూనే ఉంటాను సార్. మా అబ్బాయి టాలెంట్ గుర్తించి 2 రాష్ట్రాల ప్రజలకి మా కథ, రియల్ కథ, ఫస్ట్ ఎపిసోడ్ డ్రామా జూనియర్లో ఫస్ట్ స్కిట్ మా రియల్ కథ చూపించి ఒక బీద వ్యాపారస్తుల బాధ ఏ విధంగా ఉంటుంది అనేది చాలామందికి అర్థమయ్యేటట్టు చేసినారు. దానివల్ల మాకు చాలా చాలా మంచి పేరు వచ్చింది. ఈ పేరు రానికి కారణం అంతా జీ తెలుగు యాజమాన్యమే. అంటే వాళ్ళ ఇప్పుడు మేలు మీరు ఎప్పుడు మతిమర్చిపోలేను. మీరు మీరు మీ అబ్బాయి టాలెంట్ని ఎలా గుర్తించారేంటి? సార్ నేను అది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా సార్ నేను 2 ఇయర్స్ నుంచి. నాకు ఫస్ట్ నుంచి నటన అంటే ఆసక్తి ఎక్కువ సార్. నా హావభావాలు కానీ, నాకున్న బాడీ షేప్ కానీ, ఒక కమెడియన్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయని మా ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పడం వలన నేను ఒక సెల్ తీసుకొని దానివల్ల యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను. అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది సార్. నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని అన్నీ మా అబ్బాయికి నేర్పించుకుంటా. ఎందుకంటే నాకెంత అవకాశం రాలేదు. ఫ్యూచర్‌లో మా అబ్బాయికి అవకాశం వస్తదేమో అన్న ఒక ఆలోచనతోని చేపించుకుంటా వచ్చినాను సార్. అది ఉపయోగపడింది సార్ మా అబ్బాయికి డ్రామా జూనియర్‌లో. దాన్ని బట్టి మా అబ్బాయి డ్రామా జూనియర్‌లో ఫైనల్ దాకా నిలబడడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయనేసి సమాచారం మీకు ఎలా అందింది? ఎవరు చెప్పారేంటి? సార్ నాకు కూడా ఆడిషన్ జరుగుతున్న సంగతి అసలు తెలియదు సార్ నాకు కూడా. ఆ రోజు ఆడిషన్ జరిగిన సండే రోజు ఆడిషన్ జరుగుతుంది అనగా 9 గంటలప్పుడు మా ఫ్రెండ్ సార్ రోడ్డు మీదనే మొబైల్ షాప్ పెట్టుకుంటాడు అంజనేయులు అన్న. ఆయన మేలు ఎప్పుడు మర్చిపోలేను. ఆయన ఫోన్ చేసి చెప్పడం వలన, "అన్న మీరు వీడియోలు చేస్తుంటారు కదా! ఆ వీడియోలు మీ అబ్బాయికి ఉంది, అవకాశం ఉంది, టాలెంట్ ఉంది. మీ అబ్బాయి సక్సెస్ అవుతాడన్నా, నువ్వు వెళ్ళన్నా" అని ఆయన్నే ఫామ్ ఫిలప్ చేసి మాకు కాల్ చేసినాడు. మేము పోయి పాల్గొన్నాము. సక్సెస్‌ఫుల్ అయినాడు. మా అబ్బాయి సెలెక్ట్ అయినాడు. 400 మందిలో నలుగురు సెలెక్ట్ అయినాడు కర్నూలు నుంచి. అందులో మా అబ్బాయి ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. టోటల్‌గా 6,000 మంది, 7,000 మంది డ్రామా జూనియర్ అన్ని జిల్లాలుగా ఉన్న పిల్లల్లో ఒక 120, 130 మంది సెలెక్ట్ అయినారు. ఇంకా 2, 3 టెస్టుల ద్వారా లాస్ట్‌కి 35 మంది నిలబడినారు. అందులో కూడా మా అబ్బాయి నిలబడినాడు. చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన ఆయన మొబైల్ షాప్ అంజనేయులు. ఆయన మేలు ఎప్పుడు మర్చిపోలేను. మీరు మొదటిసారిగా టీవీలో చూసుకున్నారు, ఈ అవకాశం వచ్చింది. హైదరాబాద్‌కి వెళ్ళే రోజు మీ పరిస్థితి ఏంటి? సార్ చాలా కంగారుగున్నా ఉన్నా సార్. ఎందుకంటే హైదరాబాద్ మీద బస్సులలో, లారీలో నేను చేసే చిన్న వ్యాపారం సార్. ఒక
చీరలు అమ్ముతుంటాను. సెకండ్ హ్యాండ్ చీరలు అమ్ముతుంటాను. సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతుంటాను. అవి వేరే ఊర్లలో మన తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో పోయి అమ్ముతుంటాను. చీరకు ఒక బట్టలకు ఒక రూ. 5, రూ. 10 లాభాన్ని మీదకి అక్కడనే ఒక 10, 15 రోజులు క్యాంప్ యేసుకొని జీవించే జీవనం నాది. ఈ జర్నీలో చాలా సార్లు హైదరాబాద్ చూశాను గానీ, ఫస్ట్ టైమ్ హైదరాబాద్ దిగి, నుంచి బయటికి పోయి ఏ నంబర్ బస్ ఎక్కాలా? అన్నపూర్ణ స్టూడియో యాడుందో చాలామందిని అడిగి, ఆడికిపోవడం వల్ల అసలు లోపలికి రానిస్తారా? రానియ్యరనే ఫీలింగ్ లోపల చాలా ఉండేది. లోపలికెళ్ళాము. ఎందుకంటే మా దగ్గర పాస్ ఉంది కాబట్టి వాళ్ళు పాస్ ఇచ్చింటారు. ఆ పాస్ నంబర్ చూపెట్టినారు. లోపలికి పోయినాం. చూసినాను. కానీ ఇంతమందిలో మనం సెలెక్ట్ అవుతామని నేను మా అబ్బాయికి కూడా చెప్పలేదు సార్. మా అబ్బాయికి చెప్పాను. "నువ్వు హైదరాబాద్ చూసి వద్దాం నాయనా మనం" అని ఒక్క మాట చెప్పి తోలుకొని పోయినాను సార్. తర్వాత లక్కీగా మా కథ ఆ డైరెక్టర్ సారు రాయడం వలన, మా మా అబ్బాయికి నేర్పించిన మెంటర్ సార్ వాసు, అది చాలా అద్భుతంగా రావడం వలన, మాకు అనుకోలేనంత ఆడున్న 30 మంది తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, మమ్మల్ని చాలా హ్మ్, రిసీవ్ చేసుకున్నారు సార్. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. దానికి కారణం అంతా వాసు సార్, డైరెక్టర్ సారే సార్. వాళ్ళ మేరైతే నేను ఎప్పుడైతే మతిమరచిపోలేను సార్. ఇప్పుడు కూడా వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా, వాళ్ళకి ఎంత వాళ్ళెంత పెద్దవాళ్ళైనా గానీ, ఎంత చిన్నవాళ్ళైనా గానీ, మమ్మల్ని అందరూ సమానంగా చూస్తే మనస్తత్వం సార్. డ్రామా జూనియర్‌లో ఉన్న మెంటర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ, పేరెంట్స్‌ది గానీ, పిల్లలది గానీ, దానికి పడిపోయినాను సార్. అంటే ఆహ్, మీరు పూ మన బయట పోయి చిన్న చిరు వ్యాపారం చేసుకుంటే తప్ప పూట గడవదు. ఏమి అవును సార్. పూట గడవడానికి ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు అవును చూస్తే సార్. కూడా. అలాంటిది ఈ డ్రామా జూనియర్ సీజన్ కంప్లీట్ అయిపోయే వరకు హైదరాబాద్‌కి వెళ్ళడానికి, రావడానికి పోయేటువంటి ఎలా చేసేవాళ్ళు? అంటే ఏమన్నా జీ తెలుగు వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేశారా లేకపోతే? లేదు సార్. ఎవరైతే డబ్బులెయలేదు. ఫస్ట్ స్కిట్‌లో గూడా మాకేదో సాయం చేస్తామని చెప్పినారు రోజా మేడం వాళ్ళు. కాకపోతే వాళ్ళు చేస్తామన్నారు. ఆ సాయాన్ని తీసుకోలేకపోయినాను సార్. ఎందుకంటే వాళ్ళు ఒక షాప్ పెట్టిస్తామన్నారు. షాప్ రెంట్ కడతామన్నారు న్యాయంగా. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతామన్నారు. కాకపోతే నాది బీద పరిస్థితి కాబట్టి నేను షాప్ పెట్టుకునేంత స్తోమత నా యొద్ద లేదని వాళ్ళు ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించినాను సార్. ఇంక తర్వాత వాళ్ళు నన్నేమి అడగలేదు. నేను వాళ్ళనేం సహాయం అడగలేదు సార్. హ్మ్. ఇప్పుడు మీ అబ్బాయి టాలెంట్‌ని స్ మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ చూసాయి. అవును సార్. సీజన్ కంప్లీట్ అయిపోయింది. అవును సార్. మనోడు విన్నర్ అయితారనుకున్నాం. అవును కానీ సార్. కాలేకపోయాడు. ఏమనిపించింది? సార్ అసలు ఆడి వరకు పోవడమే మాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే 35 ఆహ్, ఫస్ట్ మనం విన్నర్ గురించి పోలేదు సార్. టీవీలో కనపడితే చాలు అనుకోని పోయినాం సార్. అట్లాంటిది మా ఓన్ స్కిట్టే హైలైట్ రావడం, ఆ స్కిట్ వలన చాలామంది టీవీల ముందర కూర్చొని ఆ రోజు టీవీలో కరెంట్ పోతే కూడా సెల్లులలో బ్యా బ్యాటరీలు తెచ్చుకొని యేసుకొని మా ఊర్లలో మీ బంధుమిత్రులు గాని, మా చిన్న చిన్న వ్యాపారస్తులు చేసేటోళ్ళు గాని, వాళ్ళందరూ చూసి ఆ రోజు ఒక్క రోజుకి రాత్రే మినిమమ్ ఒక 600, 700 కాల్ చేసి అసలు మన బాధల్ని చాలా బాగా చూపించావు నువ్వు. మీ అబ్బాయి బాగా చూపించినాడు. మీ అబ్బాయికి మంచి పేరొస్తది. మీ అబ్బాయి ఇంక రానున్న కాలంలో సినిమాలో కనపడతాడనే మాటనే నాకు ఒక ప్రైజ్ మనీ లాంటిది సార్. ఒక ప్రైజు. అదే పెద్ద ప్రైజ్ సార్ నాకి. అంటే మొదటి ఎపిసోడు ఈరోజు టీవీలో రాబోతుంది. మీ వాడు కనిపించబోతున్నాడు అన్నప్పుడు మీ ఏరియాలో ఎలాంటి వాతావరణం ఉంది? అసలు వాస్తవంగా అయితే నేను ఆ రోజు షూటింగ్‌లో ఉన్నాం సార్ ఆ రోజు గూడా. హ్మ్. అది ముందు వారమే షూటింగ్ అయింది. నేను మళ్ళా రెండో ఎపిసోడ్‌కి మేము హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్నాం. వాళ్ళంతకు వాళ్ళే నేను చెప్పడం వల్ల నా దగ్గరున్న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ దానిలో మా అబ్బాయిది పలానా తేదీకి టీవీలో వస్తది. మీరందరూ చూడండి అని చెప్పడం వల్ల వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ గేర్‌లో ఉన్న వాళ్ళనైతేనేమి, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళైతేనేమి, వాళ్ళ బంధుమిత్రులని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒక టీవీ ముందర ఒక 20 మంది, 30 మంది ఆ రకంగా కూర్చొని టీవీ చూసి ఈ అబ్బాయి సాధించినాడు అని వాళ్ళంతకు వాళ్ళే ఫోన్ చేసి చెప్పడం వల్ల మాకు చాలా చాలా సంతోషం అనిపించింది సార్. హ్మ్. మీరు చెప్పండమ్మా. మీ కొడుకు ఈరోజు ఒక సెలబ్రిటీ. అవును సార్. ఏమనుకుంటున్నారు? నాకైతే చాలా సంతోషం సార్. ఫస్ట్ చాలా కిస్ట్ సంతోషం. చూసినది చాలా ఏడుపొచ్చింది. అసలు నిద్ర రాలేదు మాకు ఆ రోజైతే. చాలా ఇప్పుడు గూడా ఏడుపొస్తుంది తలుచుకుంటే గూడా. కాకపోతే మా పరిస్థితి అదే. అదే సాగుతుంది మా పరిస్థితి. కానీ మా అబ్బాయి అంత దూరం వెళ్ళాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకు ఏడుపు వస్తుందంటే? అంటే మా కథ మా అక్కే చూపిస్తున్నాడు ఏంటి కాబట్టి మీ కథ ఏంటి? అంటే మేము ఊర్లో పొద్దున్న లేస్తాం సార్. 4 గంటలకు తిరగడం 4 గంటలకు లేసి నెత్తి మీద మూటలెట్టుకొని ఎళ్తాం సార్ పల్లెటూరులో పోయి
6 గంటలకు ఊర్లోకి పోతాం సార్. నెత్తి మీద మూటలు పెట్టుకొని 11కి మధ్యలో తిరిగేసుకొని వస్తాం సార్ మేము. ఉమ్. మాకే అసలుకి అది మా అబ్బాయి చేస్తుంటే సేమ్ మా కథనే తీసి అదే చేసినాడు సార్. అసలుకి ఏడుపు వచ్చింది ఆ రోజు. అసలు నిద్ర రావడం లేదు సార్. మా బంధువులందరూ ఫోన్ చేసి అడిగినారు సార్ చాలామంది, మా అక్క వాళ్ళందరూ. ఏమడిగారంటే ఏమ్మా మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నాం కదా, సేమ్ మన అబ్బాయి సేమ్ అట్లనే తీసి చూపిస్తున్నాడు, మాకు కూడా ఏడుపు వస్తుందని చాలా బాధ అన్నారు సార్ వాళ్ళు కూడా. చాలా నాకైతే ఇప్పుడు కానీ తలుచుకుంటుంటే ఏడుపు వస్తుంది సార్ నాకు. ఎందుకంటే మా పరిస్థితి అలా ఉంది. మా అబ్బాయి అంత దూరం వెళ్ళాడు కాబట్టి చాలా సంతోషం సార్. చాలా రుణపడి ఉంటుంది సార్ జీతలకైతే. అంటే పల్లెలకు మీరు 4 గంటలకు లేచి వెళ్తా ఉంటారు. అవును సార్. ఎలా వెళ్తారు, ఎట్లా ఉంటుంది వ్యాపారంకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్? మేము తెల్లదాం లేసాం సార్. లేచి నెత్తి మీద మూటలు పెట్టుకొని పోతాం. కానీ పల్లెటూరులో పోతే దించిన కాడల్లా దించుతారు. కాకపోతే మాకు 300 రూపాయలు అనేది 200కి అడుగుతారు సార్. 250కి అడుగుతారు. కానీ అప్పుడు చాలా బాధ అవుతుంది. అది 300 అనేది 350కి ఇచ్చేస్తాం. 330 రూపాయలు వచ్చినా ఇచ్చేస్తాం సార్ పీస్ మీద అయితే. కానీ 10 మంది 20 మంది అట్లా దించి చేస్తేనే మాకు ఓ 300 400 కూలి పాటి తెచ్చుకుంటాం సార్ మేము. కొన్ని పల్లెలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు ఒకసారి అసలు కాదు సార్, బోనికి కూడా కాదు, ఏడుపు వస్తుంది ఆ రోజు. అసలు ఓసారి వ్యాపారం కూడా సార్ ఎడికి తిరిగి వచ్చేస్తాం. ఒకసారి చార్జీలే మాకే రివర్స్ పడుతుంటాయి. కానీ ఇంటికి వచ్చినాక కూడా ఎందుకు ఈ రోజు ఇట్లా అయింది, మా తిన్నికి కూడా ఎట్లా చేసుకోవాలని కూడా చాలాసార్లు ఏడ్చిన రోజులు లేదు సార్. నాకైతే చాలా బాధ అవుతుంది సార్ ఇప్పుడు కూడా. మీరు బయటికి వెళ్తే తప్ప కూలి రాదు. అవును సార్. కూలి వస్తేనే మీ పూట గడుస్తుంది. అవును కానీ ఇంటి సార్. దగ్గర పిల్లలు ఉంటారు కదా. అంటే వాళ్ళు లేస్తారు సార్, మేమైతే లేస్తాం వెళ్ళిపోతాం సార్ ఇంటి దగ్గర. ఉమ్. కానీ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి సంవత్సరం పిల్లలను కాంచి పెట్టి మేమైతే అలాగనే చేసినాము. కానీ రాత్రి ఉన్నది తిని వెళ్ళిపోయాకనం కూడా తినిపోయిన రోజులు ఉన్నాయి సార్. మా పిల్లలైతే నాకు కూతురు ఉంది, కొడుకున్నారు సార్, ఇద్దరు సార్. కానీ ఇద్దరు పిల్లలకు కూడా చేసి పెట్టలేకున్నంత కష్టం ఇలా ఉంది కదా మా పరిస్థితి అని కూడా చాలాసార్లు బాధ ఉన్నాయి సార్ నేనైతే. కానీ ఆ పిల్లలైతే ఏ రోజు ఏదమ్మా మా వెళ్ళిపోయాకనం పెట్టినారు, ఏందమ్మా ఇదేనా తినేది అని కూడా ఒకసారి కూడా అనలేదు సార్. ఏది పెడితే తినడం పోవడం. తినని రోజులు కూడా పోయినారు సార్ స్కూల్కి. మధ్యాహ్నం స్కూల్లో పెడతారు, గవర్నమెంట్ స్కూలే సార్. ఆ స్కూల్లో తిని అదే ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చినాక నేను చేసి పెడితే అప్పుడు తింటారు సార్. అంతే సార్. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జీ తెలుగు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. చాలా సంతోషం సార్. అసలు మా అబ్బాయి అంత దూరం పోయినాడంటే కూడా చెప్పడం కాదు, అసలు జీ తెలుగు వాళ్ళకి చాలా రుణం సార్. అంత దూరం తీసుకెళ్ళడం మీతో చెప్పేసి మా అబ్బాయికి అయితే అంత తెలివి ఉంది అని నాకు కూడా అనుకోలేదు సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి 10 మందిలు తిరిగిన వాళ్ళు కూడా కాదు సార్. ఇంటికి కానీ స్కూల్కి బయలుదేరినామా, స్కూల్లో చదువుకున్నామా, ఇంటికి వచ్చి మళ్ళీ టీవీ ఎంతనో కొద్దిసేపు టీవీ చూడడం, మళ్ళీ ఇంట్లో అక్క తమ్ముడే ఇద్దరు ఆడుకోవడం సార్. అంతే సార్ వాళ్ళు చేసింది. కానీ ఇంత దూరం వెళ్తారని అస్సలు అనుకోలేదు సార్ మేమైతే. మీ బతుకులు మారాలంటే ఏం కావాలి? సార్ మాది బేడ బుడగజంగం కులం సార్. బుడజంగాల కులం మాది సార్. 4 గంటలకు లేయాలా, నెత్తి మీద మూటలు పెట్టుకొని పోవాలా. ఊరు వాళ్ళు లేకముందు ఆ ఊర్లో కోళ్ళు లేకముందు ఆ ఊర్లో కూర్చోవాలా. ఎందుకంటే వాళ్ళు 9-10 కల్లా వాళ్ళు పనులకు పోయేటారు సార్ వాళ్ళు. ఆ టైంలో మేము వాళ్ళందరూ పట్టుకోవాలా, తిరగాల. ఆ ఊరు కాకుండా ఇంకో ఊరు తిరగాల. వచ్చే మధ్యలో ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు, యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి, ఈ నిద్రలు కాసుకొని వ్యాపారాలు పోవడం వల్ల. దానికంతా కారణం ఏంటి సార్? మాకు క్యాష్ లేకపోవడం సార్. క్యాష్ ఉందనుకో మేము యాదో చిన్న చిన్న పిల్లల్ని చదివించుకొని, బాగా చదివించుకొని, టయానికి పొద్దున్న పూట లేచి ఏదో షాపింగ్ మాల్లో పనికో, అంగళ్ళలో పనికో, ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఉండేది చదివే కదా సార్. చదువుకుంటానైనా అంటే ఏముంది అయినా చదువుకుంటే మాకేమైనా ఉద్యోగాలు ఇస్తావా అనే పరిస్థితి ఉంది సార్. అట్లా కాకున్నట్టు మాకు ఈ ఉద్యోగాలు రావాలా, మా పిల్లల తలాతలు మారాలా. మాట్లాడడానికి వెంకటేష్ తాత ఉన్నారు. ఏంటి పెద్ద ఈరోజు మీ మనవడు టీవీలో చూసుకుంటున్నారు, మంచి టాలెంట్ కనిపిస్తుంది, ఏమనుకుంటున్నారు? దగ్గర పెట్టుకోండి. అంటే మా మా కాస్ట్లో ఫస్ట్ మా పిల్లోడు నా మనవడే పైకి వస్తున్నాడు. ఆయన ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాము. కాకపోతే ఏమంటే మాకు కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి సార్. మాకు చాలా ప్రాబ్లం అనేది ఉంది. ఆ ప్రాబ్లం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మా వాళ్ళు ఎంతమంది ఉన్నా మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే క్యాస్ట్ లేదంటున్నారు. అక్కడ పక్కన తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, పక్కన ఉన్న తెలంగాణలో ఉంది. ఇంత ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాల క్యాస్ట్ లేదంటున్నారు. మాకు క్యాస్ట్ ఇచ్చేస్తే, మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే మాకు కానీ మా పిల్లలకు కానీ మా భవిష్యత్తులో కూడా ముందుకు సాగుతాయి.
చదివేయాలంటేనే కూడా భయం అవుతుంది ఇప్పుడు మా పిల్లలని. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదివేయాలంటే వాళ్ళు చదువుకున్న తర్వాత ఏ పని చేయలేరు. కాబట్టి వాళ్ళు చదువు లేకపోతేనే ఏదైనా వ్యాపారమో వ్యాపారమో ఏదైనా చిన్న చిన్న కొట్లల్లో కానీ ఇంత పనిపాట చేసుకోగలుగుతారని ఫీలింగ్లో వెళ్ళిపోతున్నాం. అదే మా క్యాస్ట్ ఇచ్చి మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే మా పిల్లలు కూడా భవిష్యత్తులో చదువుకుంటారు. డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు కూడా చాలామంది రోడ్ల మీద ఊగ తిరుగుతున్నారు ఏ పని పాట లేకుండా. అంటే ఇప్పుడు మీ వాడికి మంచి కళాత్మకమైన టాలెంట్ ఉంది, మంచి స్క్రిప్ట్ చేస్తా ఉన్నాడు, జూనియర్స్లో మంచి డ్రామా జూనియర్స్లో కనిపించాడు, ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మా దాంట్లో ఈ ప్రథమంగా ఇప్పుడు ఈ ఫీల్డ్ రావడం నా మనవడు అక్కడే సార్. ఆయన ఇంకా ముందుకెళ్ళాలా, ప్రోత్సాహంతో గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం కల్పించాలా. ఇటువంటి వాళ్లకు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం కల్పిస్తే చాలా ముందుకు బాగుంటుందని మా కోరిక. అనిల్ రావిపూడి నీకు ఇచ్చిన హామీ ఏంది? అసలు ఏం ఏం కావాలనుకుంటున్నాను? నేను టార్గెట్ ఏంటి అసలు? నేను టీవీలో చూసుకున్నాను, నా యాక్టింగ్ నేను చూసుకున్నా. నాకు ఇంకా ఇప్పుడు సినిమాలు తీయాలి, నాకు సినిమాల్లోకి వెళ్ళాలి, నా ప్రతిభ నేను రుజువు చేసుకోవాలని ఉంది. నాకు ఒక సినిమా ఛాన్స్ ఎవరైనా కల్పిస్తే అందులో నేను నన్ను ప్రూవ్ చేసుకొని ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఒక పెద్ద యాక్టర్ అవ్వాలని నాకు కోరిక ఉంది సార్. అందులో మా ఆర్థిక స్తోమత కూడా బాగాలేదు. ఎవరైనా సహాయం చేస్తే యాక్టింగ్ స్కూల్స్ వెళ్ళి యాక్టింగ్స్ నేర్చుకొని ఇంకా బాగా చేయగలనని అనుకుంటున్నాను సార్. రైట్. ఈ స్థానికంగా వెంకటేష్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, స్థానికులు ఏమనుకుంటున్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడారు. మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. వెంకటేష్ యొక్క టాలెంట్ చూసారా? అసలు వెంకటేష్ ఏమవుతాడు? ఫ్రెండా? టీవీలో చూసావా? చూసిన. ఏం చేస్తాడు టీవీ? యాక్టింగ్ చేస్తాడు, బాగా చేస్తాడు. ఇంకా ఏమేమి చేస్తూ ఉంటాడు? బాగా బొమ్మలు వేస్తాడు మొత్తం. టీవీ మీ ఫ్రెండ్ టీవీలో చూసావు కదా, ఎలా ఫీల్ అయ్యావు? బాగా ఫీల్ అయినా. మనతో మాట్లాడారు మరి కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి మా, వెంకటేష్ తెలుసా? తెలుసు అబ్బాయి టాలెంట్ తెలుసా? తెలుసు. ఏం చేస్తుంటారు ఇక్కడ? డాన్స్ వీడియోస్ అన్ని బాగా తీస్తాడు. బాగా హ్యాపీగా ఉంది మాకైనా, బాగా టీవీలో వెళ్ళినందుకు బాగా, మా గేర్ పిల్లాడు బాగా అయినందుకు బాగుంది. అదే మీ వీధి పిల్లలు టీవీలో చూస్తున్నారు కదా, ఆ రోజు ఫస్ట్ టైం చూసారు కదా, ఏమనిపించింది? బాగా హ్యాపీ అనిపించింది. బాగా మా గేర్ పిల్లాడు బాగా అయినందుకే మాకు ఫుల్ హ్యాపీగా ఉంది. అందరితో బాగా చూస్తున్నాం, బాగానే ఉంది. అంటే ఎలాంటి యాక్షన్ మనం చూస్తుంటాం కదా, మెయిన్ కంటెస్టెంట్ అదే టీమ్ లీడ్ అయితే కాదు, మెయిన్ కంటెస్టెంట్ గా ఉన్నారు కదా, చూసారు కదా? చూస్తూనే ఉంటాం, బాగానే చూస్తున్నాం. బాగా అయినాడు అని మాకు బాగా అనిపిస్తుంది, ఇంకా పై పోవాలని అనుకుంటున్నాం. కొంత మాట్లాడడానికి మరి కొంతమంది స్థానికులు ఉన్నారు. మీకు తెలుసు, నా చేతితో పుట్టినది వారు, నా చేతితో పుట్టిన, నా చేతితో వెతికినారు. చిన్నప్పటి నుంచి ఎట్లుండేది యాటిట్యూడ్? ఎట్లుండేది? అట్టనే ఉండదు, బాగా చేసుకుంటారు. సన్న పిల్ల కాదన్నట్టు అమాయకు, మంచి గుణం ఉంది, గుణం వస్తుంది, బాగుండదు. జీ తెలుగు టీవీలో ఏ టీవీలో చూసారు? ఏ ఛానల్ చూసారు? జీ తెలుగే చూసారు. మీ వీధి అబ్బాయిని టీవీలో చూసారు కదా ఫస్ట్ టైం, ఏమనిపించిందమ్మా? మా గేదె పిల్ల కాదు పాపం, నా చేత పుట్టిన పిల్ల కాదు, బాగా వచ్చాం ముందుకి, టీవీకి ఎక్కినాదు అని సంతోషం ఇస్తుంది. ఆ రోజు అంతా ఏమనుకున్నారు ఇక్కడ అంతా? అంతా సంతోషించేది. ఇంకంత మా గేదె పిల్ల కాదు కదా, పోయినది ఇంత దూరం పోయి పైకి రావాలనే కోరుకుంటున్నాం. మామూలుగా టీవీ సీరియల్ చూస్తే వేరే వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చూడలే కదా వాళ్ళని, మేము చూసినాము, చేతులలో ఎత్తుకున్నాము, సాకినాము పిల్లగాని. మా గేదె పిల్ల కాదు కాబట్టి మాకి పరిచయమేనా. రైట్, మనతో మాట్లాడారు మరి కొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, వెంకటేష్ చూసారు కదా, టాలెంట్ ఏమనిపించిందమ్మా టీవీలో చూస్తే? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బాగా పైకి రావాలనుకుంటున్నాం, బాగుంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే పరిస్థితి అసలు బాగాలేదు, కానీ బాగుండాలనుకుంటున్నాం. ఇంకా వాళ్ళు బాగా వాళ్ళు తెలుసుకొని బాగా చూస్తే ఇంకా పైకి రావాలనుకుంటున్నాం. చాలా మంచి పిల్లడు, ఇంకా హ్యాపీ అయితే ఇంకా అట్ట కాదు, హ్యాపీ. గేర్ వాళ్ళ చాలా సంతోషపడ్డారు. ఆ రోజు ఇంకా టైం కాకముందుకే కూర్చున్నారు టీవీ ముందర, అంత ఫీల్ అయినాం. కూర్చున్నాం అంటే వారం వారం చూస్తున్నాం, ఎప్పుడొస్తాడా అని. వాన్ కోసం మరి చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ అయిపోయి ఇంకా ఎన్ని ఉన్నాయి చూసారా? లేదు కదా, అయిపోయింది కదా, నిన్న వారం అయిపోయింది కదా. ఏమనిపించిందమ్మా మొత్తం? కొంతమంది విన్నర్స్, కొంతమంది ప్రైజ్ తీసుకున్నారు, ఏమనిపించింది? బాగుంది. కానీ ఆ పిల్లోడు చేసినది సామాన్లది, ఇంకా అందరు ఏడ్చినారు ఫుల్. చాలా బాధ అనిపించింది. నిన్న కూడా చూసి బాధపడినా, అంటే మా బాధ అట్లా ఆడిది. వ్యాపారం చేస్తాం కాబట్టి మేము అట్లా ఫీల్ అయిపోయినాం అంతే.
మేము కూడా వ్యాపారమే చేసేది. అంటే టీవీలో యాక్షన్ చూసి ఫీల్ అయిపోయారు. చాలా ఫీల్ అయిపోయినాం. ఇంతమందికి అంటే మేము బాధపడేది అట్లాంటిదే కాబట్టి. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? అదే. మాట మరి కొంతమంది చూసారా ఎప్పుడైనా? చూసినాం వారం చూసినాం. ఏమంటే ఇంకా మొన్న బాగా చూసినాము, బాగానే చేసినాడు. బాగా అందరం మా పిల్లలు కానీ మేము కానీ సంతోషపడినాము. ఇంకా పైకి రావాలనికైనాము. మొన్న కానీ అడిగితే ఏమో రోజా ఎలిమెంట్ అని చెప్పినప్పుడు బాధ వేసింది. ఇంకా ఏమో మళ్ళీ గెలిస్తే బాగుంటుంది అడిగితే ఆ పిల్లోనికి ఏం రా రోజా అక్క నీకు హెల్మెట్ చేసింది కదా మళ్ళీ పోతావా లేదా అని చెప్తిమి. అయితే లేక అది ఊకే మళ్ళా పిలుస్తా అనింది ఒక వారం తర్వాత. మళ్ళీ పోయేస్తాం మళ్ళీ చేస్తాం అక్క అని చెప్పినాడు. అంటే బాగా చేయరా, బాగా పైకి రారా, మీ నాయన మీ జయనాన్న బాధపడి చాలా కష్టపడినారు, నువ్వు పైకి వస్తే నీతోనే అన్నా కొద్దిగా సంతోషిస్తారు వాళ్ళు అని చెప్పింది. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా టీవీలో ఎపిసోడ్స్, ఏది బాగా అనిపించింది అమ్మా? ఏది రా- సామాన్లు అదే కొద్దిగా బాగా అనిపించింది. ఏడుపు కానీ వచ్చింది ఎందుకు కొద్దిగా. ఏడుపు వచ్చింది? ఇంకా గేర్ల కదా బాగా చూసినాము చిన్నగున్నప్పటి నుంచి, ఉమ్, వాళ్ళ బాధలు చూసినాం కదా. ఉమ్. అంటే ఏం చేస్తుంటారు అమ్మ వాళ్ళు? ఇంకా సామాన్లు అమ్ముతారు, బట్టలు సామాన్లు అవి అమ్ముతారు. ఉమ్, ఉమ్. అయితే ఏడుపు వచ్చేసింది. కానీ బాధపడతారు అని వాళ్ళు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు స్థానికులు, మాట్లాడదాం వాళ్ళు ఏమనుకుంటారని చూద్దాము. ఏమో ఎప్పుడన్నా వెంకటేష్ తెలుసా? మీ ఇంటి ఎదురుగే కదా, ఎట్లా ఉంటాడమ్మా? బాగుంటాడు. టీవీలో చూసారా? చూసినాం. ఎలా యాక్ట్ చేశాడు? బాగా యాక్ట్ చేసినాడు. ఎన్ని ఎపిసోడ్ చూసారు? ఏమనిపించిందమ్మా? బాగా అనిపించింది. వాళ్ళు మూటలు ఎత్తుకొని పొద్దున్నే పోతారు కదా, వాళ్ళ కష్టం అంతా చూపించినాడు దాంట్లో. కొంచెం బాగా పైకి రావాలని అనుకుంటున్నాం. బాగా వానికి సినిమాలో ఛాన్స్ రావాలని చెప్పుకుంటున్నాం మేము కానీ. ఆ రోజు మూటలు ఎత్తుకొని స్క్రిప్ట్ చేశాడు కదా, టీవీ చూసినప్పుడు ఏమనిపించింది? చాలా బాధగా అనిపించింది. వాళ్ళ కష్టం ఏంటో అందరికి చూపించినారు. చెప్పండి అమ్మా, వెంకటేష్ ఈరోజు టీవీలో కనిపించాడు కదా, ఏం? అవును సార్, చాలా ఆనందంగా ఉంది సార్. అందులో ఆ అబ్బాయి వాళ్ళ నాన్న యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి వాడిలో టాలెంట్ని చాలా బాగా చూసి నా కొడుకు అక్కడి వరకు వెళ్ళగలుగుతాడు అనేసి వేరే వాళ్ళ సహాయంతో అక్కడికి వెళ్ళాడు. ఫస్ట్ స్టిట్తోనే చాలామంది అంటే మా వాళ్ళని ఒక్కటే కాదు, మా ఏరియాలో ఉన్న వాళ్ళని, మేము తెలిసిన వాళ్ళని అందరూ కూడా కంట తడి పెట్టించాడు ఆ సీన్తోనే. అది చాలా బాగైంది. దాని తర్వాత ఇంకా చాలా బాగా చేశాడన్ని. కాకపోతే కారణం ఏంటో నాకైతే తెలియదు, వాడు పైకి రాలేకపోయినాడు, అక్కడి వరకు ఇది అయిపోయినాడు. ఏదో వాళ్ళలో టాలెంట్ గుర్తించేసి అనిల్ రావుపూడి సార్ కానీ, రోజా మేడం కానీ, సుధీర్ కానీ, ఎవరైనా కానీ అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళే అని కాదు, ఎవరైనా కానీ వాళ్ళలో టాలెంట్ని, వాళ్ళ బీదతనాన్ని చూసి కానీ వాళ్ళకు ఒక మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళని కొంచెం చేయి పట్టి పైకి లాగేస్తే వాళ్ళు నోట్లో 4 మెతుకులు పోతాయి, వాని ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం సార్. అంటే మొదటిసారి టీవీలో వస్తున్నాడు మీ వాడని చూసినప్పుడు ఇక్కడంతా ఎలాంటి అసలు అందరికీ అసలు ఏం జములు మీ అల్లుడు ఇది చేస్తున్నాడు అంట కదా, చాలా బాగా చేసినాడు అంటే వాడు చేసినాడని వాళ్ళకి చెప్తుంటే మాకైతే ఏడుపు వచ్చేసింది సార్. ఇప్పుడు కూడా అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అది చూస్తున్నంతసేపు, ఆ సీన్ చూస్తున్నంతసేపు ఏడ్చినాం సార్ మేము అసలుకి. ఎందుకంటే రియల్ లైఫ్ మా రియల్ లైఫ్ని వాడు కళ్ళకు కట్టినట్టు మన అల్లుడిని చూసుకోలేదు దాంట్లో. ఒరిజినల్ మా జీవితాన్ని చూసుకున్నాం. దాంట్లో మా అల్లుడు లేడు, వెంకటేష్ లేడు, వాడి పాత్ర ఉంది దాంట్లో, మొత్తం జీవించేశాడు. అట్లా వాడు రియల్గా మన పాత్ర ఎట్లా ఉందో అది వేసేసినాడు. ఇంకా అసలు మాకు కంట్లో నీళ్ళు ఆగలేదు సార్. అది అయిపోయినాక కూడా చాలాసేపు ఏడ్చుకున్నాం. మేము అందరం ఏడ్చుకున్నాము. మేము 3 అక్కజల్లున్నాం. వాంది అక్క ఇట్లా చేసినాడు అక్క అని మేము ఫోన్లు చేసుకొని, అక్క ఇట్లా చేసినా అంటే అబ్బా చాలా బాగా చేసినాడు, చాలా బాగా ఇది ఉన్నాడు, మనకి మాకు మంచి ఫ్యూచర్ ఉంది, దేవుడి వల్ల బాగా పైకి రావాలా అని మేము అట్లా అనుకొని చాలా బాధపడినాం సార్. అందరూ బయటకు వచ్చినాక ఏం మీ అల్లుడా జమ్ములు ఇట్లా చేసినది బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా అట్లనే అన్నారు సార్ మా తమ్ముని కొడుకుని. కానీ దేవుడి దయ వల్ల వానికి చెప్పాను కదా సార్, అది వాళ్ళ స్థితి. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వీళ్ళేమన్నారమ్మా? అందరిది అంటున్నారు సార్, చాలా బాగా చేస్తున్నాడు అసలుకి. వెంకటేష్లో ఇంత టాలెంట్ ఉందని మేము అసలు అనుకోలే. ఏదో చిల్లరగా తిరిగేవాడు అనుకున్నాం కానీ ఆ పిల్లోన్లో ఇంత టాలెంట్ ఉందని అసలు మేము అనుకోలేదు. అంటే చిల్లరగా తిరిగేవాడా? అంటే చిల్లరగా అంటే ఎక్కువ అల్లరి చేయడు సార్, చాలా డీసెంట్, ఎక్కువేమంత అల్లర్లా మామూలుగా ఉంటాడు. ఇల్లు చదువు తప్ప మనకి వేరే ఇది లేదు. ఎవరితోనైనా డీసెంట్గానే మాట్లాడతాడు. మేమైనా కూడా ఏదైనా మజాక్ చేస్తే కూడా అత్త పోనీ అత్త అంతే. ఇంకా
ఎక్కువ కూడా ఇది చేయడు. వాళ్ళ అక్క కూడా ఉంది, మా తమ్ముడు కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా అంతే, ఏం లేదు, వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు. మా అన్న కొడుకు కూడా వాడు డిగ్రీ చేసినాడు. ఇదే ఇప్పుడు క్యాస్ట్ లేకనే వాడు కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు. మా వాళ్ళ దాంట్లో చాలా మంది చదువుకున్నారు సార్, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఆయన కూడా ఇంకా వ్యాపారమే చేసుకుంటున్నారు. మేము ఉండి అరే ఎట్లయినా మెయిన్ నా కూతురు చెప్పింది వాళ్ళ మామకి, మా తమ్మునికి, మామ నువ్వు ఛానల్ పెట్టి మామ, నీ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ 2 షోలు చేసినాడు, 2 చేసి తీసేసాను సుకన్య అన్నాడు. మామ ఎవరన్నా ఏమని అనుకోండి మామ, నువ్వైతే తీ బాగుంటుంది, ఒకరి గురించి అవసరం లేదు. బాగుపడితే నువ్వు బాగుపడతావు, చెడిపోతే నువ్వు చెడిపోతావు. ఎవరైతే నీకేం హెల్ప్ చేయరు, నువ్వైతే కంపల్సరీ ఇది యాక్ట్ చేయి మామ అని నా బిడ్డ వాళ్ళ మామకి ఏమంటారు ఎంకరేజ్మెంట్ చేసింది. ఇంకా వాడు అట్లనే ముందుకు వచ్చేసినాడు. ఇంకా భార్యతోనూ బిడ్డ కొడుకుతోనూ చేస్తూ వచ్చినాడు, యాక్టింగ్ చేస్తూ వచ్చినాడు. వానిలో మా తమ్ముడిలో వాని కొడుకులోని యాక్టింగ్ బయటపడింది. ఇంకా వానికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అక్కడికి జీ తెలుగు ఛానల్ వరకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అక్కడికి వెళ్ళిండు, దేవుడి దయ వల్ల అయితే అక్కడి వరకు వెళ్ళిండు. కానీ వాళ్ళ చెప్తున్నాం కదా మాలోని కోరిక, వాళ్ళ దీనస్థితి ఇవన్నీ తెలుసుకున్నారు. వాళ్ళందరికీ తెలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్ళకి. చిన్న వాళ్ళు కదా, వీళ్ళకి ఏమన్నా ఛాన్సులు ఇచ్చి కొంచెం పైకి తీసుకొస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా బాగుపడిపోతారు. వాళ్ళలోని టాలెంట్ కూడా 10 మందికి తెలిసిపోతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అని నేను కోరుకుంటున్నాను సార్. మొత్తంగా చూసుకుంటే బుడగ జంగాల యొక్క దీన స్థితి మొదటి స్క్రిప్ట్గా చేసినటువంటి దీనికి ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించింది, కంటతడి తెప్పించింది, వాళ్ళ జీవన విధానాన్ని ఎక్స్పోజ్ చేసింది. దానితో వెంకటేష్ టాలెంట్ బయటపడింది. అయితే చాలా అవకాశాలు ఇంకా రావాల్సింది. ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. టాలెంట్ ఉన్నటువంటి వెంకటేష్ను ప్రోత్సహించాలంటే తన ఈ యాక్షన్ కళాశాలకు వెళ్ళాల స్కూల్కి లేదంటే కాలేజ్కి వెళ్ళడానికి ఇంకా ఆర్థిక సహాయం అందించాలని కోరేటువంటి చూద్దాం. జీ తెలుగు ఇలాంటి ఆణిముత్యాలను చాలా చోట్ల బయటకు తీస్తుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ టాలెంట్ తీయడంతో పాటు వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేలాగా కూడా ఆ సంస్థ ప్రోత్సాహం కల్పించాలని ఆర్టీవీ కోరుతుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.